మరికొన్ని విలువైన సంగతులు విందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చిన ఉదంతాలు మనకు చాలా వరకు సుపరిచితం. అయితే ఈరోజు ఒక గంభీరమైన సత్యాన్ని మనం వినాలి. ఆ గంభీరమైన సత్యాన్ని ఈరోజు ఎందుకు మనం నేర్చుకోవాలి అంటే, కొన్ని పతనమైపోయిన బోధలు మెల్లమెల్లగా క్రైస్తవ సొసైటీలోనికి వచ్చేసాయి. వాక్యమును బట్టి బేరేజీ వేసేవారు ఒక్కసారి గుబులు చెందుతారు. వాక్యమే పట్టించుకోకుండా ఆచారంగా సంఘానికి వచ్చి వెళ్ళిపోయేవారు ఆ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారు. క్రీస్తు చెప్పిన అడుగు జాడల్లో నడవాలని, ఆయన విలువలు పాటించాలని ఆతృత పడే విశ్వాసకి ఈ గలిబిలి బోధలు ఆధ్యాత్మిక జాడ్యంలా కనిపిస్తాయి. యేసుప్రభుని ఎట్లా అయినా నిక్కర్సగా పాటించాలని కోరుకున్న వారికి ఆ బోధలు ఎక్కసంగా ఉంటాయి. అలాంటి బోధలు మూకుమ్మడిగా తయారయ్యాయి. నేను ఒక మాట చెప్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరగా వచ్చేస్తానన్నాడు. ఆయన ఎంత త్వరగా వస్తానన్నాడంటే, ఇదిగో నేను ద్వారమునద్దనే ఉన్నాను, సమీపమునే ఉన్నాను, వచ్చేస్తున్నాను అన్నాడు. వచ్చేస్తానన్న ఆయన వస్తానని చెప్పి 2000 సంవత్సరాలు అయింది. ఆ వచ్చేస్తున్నాడు అనడానికి గుర్తులేంటి ప్రభు అనడానికి థియలాజికల్గా ఒక ఇంటిచ్చాడు ఆయన. ప్రభు నువ్వు వచ్చేస్తున్నావు అనడానికి గుర్తులేంటి ప్రభు అంటే, ఆకాశంలో మెరుపులు, సొసైటీలో మార్పులు, ఎక్సెట్రా ఇవన్నీ సెకండరీ. మరి నువ్వు వస్తున్నావు అనడానికి గుర్తేంటంటే, అబద్ధ బోధకులు సిద్ధమవుతారు. ఇది గుర్తు. నేను వస్తున్నానడానికి సంఘములో దుర్బోధలు స్టార్ట్ అవుతున్నాయి. నేను వస్తున్నానడానికి అదే గుర్తు. అబద్ధాలు ఆడేవారు నైస్గా బోధించడం స్టార్ట్ చేస్తారు. అది అబద్ధం అని కూడా మనకు అనిపించదు. అది ఎప్పుడైతే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తామో, ఇది ఇంత తప్ప ప్రభువు మాటలు కానీ మనకు అర్థమవుతుంది. ఒక ఉదాహరణకు ఒక రెఫరెన్స్ చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి, లేదంటే నేను చెప్తున్న మాటలు ఏమీ అర్థం కావు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం నుండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద జనసమూహంతో మాట్లాడుతున్న సందర్భంలో ఒక మచ్చుకు ఒక సందర్భం. మరియు మనుష్యుడివి విశ్వాసువైన నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలను. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను చెప్పినది ఏమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడని వద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడని వద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడని వద్దు, అది మహారాజు పట్టణము, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక్క ఎంట్రుకనైనను తెలుపు కానీ నలుపు కానీ చేయలేవు. ఈ అంతటి సారాంశాన్ని బట్టి నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను. ఇలా కాకుండా ఎక్స్ట్రీమ్ భాష ఏదన్నా నువ్వు నేర్చుకుంటే వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. చదివిన దాంట్లో ఏమర్థమైంది? ఒట్టేయకూడదని అర్థమైందంట. అసలు విషయం వదిలేస్తామంటే మనం అక్కడ ఒట్టేయాలా ఒట్టేయకూడదా కాదు. అసలు విషయం ఏంటి చెప్పనా? ముందు నీ మాటలో నిలకడ జాగ్రత్త. ఎప్పుడు మనుషులు ఎలాంటి వారు చెప్పనా, అసలు విషయాన్ని వదిలేస్తారు, కొసర విషయాలు పట్టుకుని అలాడతారు. రే మీరు కయ్యేన్లా ఉండకండ్రా అంటే అది వదిలేశారట.
కయ్యేనికాల ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు. చూసా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు కోరింది ఏంటంటే మీరు కయ్యేనిలా ఉండకూడదని ఆయన అంటే అది వదిలేస్తాం. మరి కయ్యేనికి భార్య అంటే ఇది ఇంపార్టెంటా? ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ క్వశ్చన్ ఎవరు ఇంపార్టెంటా? నువ్వు వాడిలా ఉండొద్దన్నది అది ఇంపార్టెంట్. క్యారెక్టర్ కూర్చున్న బిల్డప్ అది ఇంపార్టెంట్ మనకి, అది వదిలేస్తాం. వాళ్ళ ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది, అలా ఆవిడ ఎక్కడి నుంచి వద్ద నీకు ఎందుకు? మీ ఆవిడ ఎక్కడి నుండి వచ్చిందో వాళ్ళ ఆవిడ అక్కడి నుంచి వచ్చింది. నువ్వు నీ భార్య కలిసి ఏ ఆదాము నుంచి వచ్చారో ఆ కయ్యేని చేసుకున్న భార్య కూడా ఆదాము నుంచి వచ్చింది. ఇందులో ఇంకా డౌట్ ఏమొద్దు. అసలు విషయం అది కాదు. ఆ విషయం ఏంటంటే మనం కయ్యేనిలా ఉండకూడదు, అది ఇంపార్టెంట్. ఆ విషయాన్ని మనం వదిలేస్తాం. ప్రభు ఏదైతే కోరతాడో వదిలేస్తాం. ఇక్కడ ఈ సారాంశాన్ని మనం చదువుతున్నప్పుడు ఏమర్థం అవుతుంది? నువ్వు కొన్నిసార్లు అప్రమాణాలు చేస్తావు, కొన్నిసార్లు ప్రమాణాలు చేస్తావు. ఆ ప్రమాణం చేసి నువ్వు గాడి తప్పుతావు. ఏం చేస్తాం? ఒట్టే చెబుతున్నానండి అంటాం. ఒట్టు అయితే సరిపోదు, ఏదో దాని మీద వేయి అంటాం. మనం అంతకు మించి. అప్పుడు వాళ్ళు ఏమంటారు? దేవాలయం తోడు అంటారు, నా తల మీద తోడు అంటారు. ఒకడు ఏకంగా ఆవిడ మీద ఒట్టే పోతే బాగుండను గొడవ లేకుండా. అలా తోడు ఎలా తోడు? ఈ తోళ్ళు కాదు. ఎందుకంటే అసలు నువ్వు ఏదని నీదుందని నువ్వు తోడెట్టగలవు? జుట్టు నువ్వు మొలిపించగలవా? నీదు కాదు కాబట్టి నువ్వు ఒట్టేయి. ఎందుకంటే అది మొలిపించినోడు ఒకడున్నా. అది నీదు కాదనడానికి గుర్తు ఏంటంటే నువ్వు తెల్లగా చేయలేవు, నల్లగా చేయలేవు. రంగేస్తావు, స్నానం చేస్తే పోతావు. గోరింటాకు ఎడతావు, కొత్త రంగు వచ్చేస్తుంది. అది చూసి అందరు కంగారు అయిపోతారు. అది ఏం చేయలేము. దాని సహజత్వాన్ని తీసుకురాలేమనడానికి గుర్తేంటి చెప్పనా? అసలు దాని ఇన్వాల్వ్మెంట్ మనం ఏదైనా, ఒరేయ్ నువ్వు నన్ను సరిగ్గా ఆపరేట్ చేయలేవురా అని చెప్పేస్తుంది మనకి. అది జుట్టే కాదు, ఏ ఒట్టైనా దేని మీద పెట్టినా దాని తోడనొద్దు. ఆకాశమా వద్దు, ఎందుకంటే ఆకాశము నువ్వు చేయలేరు. భూమా వద్దు, భూమును నువ్వు చేయలేరు. అసలు నీ మీద కుదవద్దు, ఎందుకంటే నిన్ను నువ్వు కూడా చేసుకో. అసలు నువ్వు దేని మీద వద్దు. నువ్వు ఒట్టేయొద్దని లేదు. ఒట్టేయొద్దని ఎందుకు అంటున్నాడంటే నువ్వు ఒట్టేసి నిలబడవు, అది గొడవ. చాలామంది ఏమంటారు క్రైస్తువులు ఒట్లేయకూడదు. ఒట్లేయకూడదు కాదు, ఒట్టేసే ముందు ఆలోచించి నిలబడితేనే వెయ్యి. ఆ నిలబడితే నిలబడగలను అనుకున్నప్పుడు వెయ్యి. ఆ నిలబడతాను అని అన్నప్పుడు వేస్తున్నప్పుడు రెఫరెన్స్ ఏదైనా గట్టిగా పెడుతున్నావా ఆ పెట్టేటప్పుడు జాగ్రత్త. ఒకవేళ నిలబడలేదో ఆకాశం మీద వేసిన రుణము జమ అంతా నీ మీద దేవుడు గుర్తుపెట్టుకో, నేను లెక్క జమ చేయమంటాడు గుర్తు. అందుకే వద్దు. మరి ఏం చేయాలి? ఈ ఒట్టుల కాన్సెప్ట్ అంతా పక్కన పెట్టి అసలు మీరు అబద్ధాలు ఆడకండి. అవునంటే అవుననండి, కాదంటే కాదనండి. ఈ విషయాన్ని అంత పర్టికులర్గా ఎందుకు చెబుతున్నారని మీరు అనుకోవచ్చు. ఎందుకు చెబుతున్నామంటే అబద్ధాలు ఆడినా దేవుడు ఏమీ అనడని ఒక భయంకరమైన బోధ ఉందో తెలుసా? అంటే ఇది ఎవరెవరో కాదండి, ప్రతి సంఘంలో ఇది దోబూచులాడుతుంది. ఇది థియలాజికల్గా బాగా మాట్లాడే వక్తలో మాట్లాడుతున్నారు, ఏమీ తెలియకుండా మాట్లాడే ప్రసంగికులు మాట్లాడుతున్నారు, వాళ్ళ అనుకూలత కోసం తిప్పుకొని అనేక మంది మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే కొన్నిసార్లు దేవుడు అబద్ధం ఆడినను అర్థం చేసుకుంటాడు. ఏం చేసుకుంటాడు? అది ఎట్టా అర్థం చేసుకుంటాడండి అని అడిగితే అద్రిపోయి ఎగ్జాంపుల్ చెప్తారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే ఇలాంటివి చెప్పరండి, ఇలాంటి బోధలు చెప్పకే నేను చెబుతున్నాను. ఆధ్యాత్మికంగా విశ్వాసుల్ని చంపేస్తున్నారు. మరి ఏం చెబుతున్నారు వారం వారం అంటే మొన్న అన్నానుగా, మీ పిండి పిసుగు తొట్టియు నీ బుడ్లో ఎప్పుడు బుడ్డు తొట్టు గొడవే తప్ప నీకు ఎంతసేపు నువ్వు మోరల్గా ఉండాలన్న విషయాన్ని థియలాజికల్గా రెఫరెన్స్తో మాట్లాడుతున్నారా? కలిసి వస్తుందిలే, అదంతా పక్కన పెట్టు. అంతకు ముందు మనం నేర్చుకోవలసినది ఇదిగో దేవుని చిత్తం ఒకటి ఉంది.
అది నిగూఢమైన సంగతులలో నిక్షిప్తమై ఉంది. దాన్ని తీయాలి బయటికి. అది మనకి సరిగ్గా తెలియకపోతే ఇక్కడున్న ఈ సైలెన్స్, ఇక్కడున్న ఈ జాగ్రత్త, ఇక్కడున్న అరే పద్ధతిగా ఇది కూడా మీకు ఉండడం లేదంటే ఇలాంటి మోరల్ సబ్జెక్టులు మనకి చెప్పట్లేదు. ఈ గేటు దాటిన వెంటనే అసలు స్వరూపం మనకు బయటకు వస్తుంది. ఎందుకు వస్తుంది? అలా నిలబెట్టే బోధలు మనకు లేవు. మన ఇంటికి వెళ్ళిన తర్వాత మన మొబైల్ దగ్గర మన నేచర్ మారిపోతుంది. మన టీవీ చెట్ల ముందు మన నేచర్ మారిపోతుంది. ఇక్కడున్న ఈ చక్కటి వాతావరణం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఉండలేకపోతున్నారంటే అలాంటి కట్టే బోధలు, పట్టే బోధలు చెప్పడం లేదు. అలాంటి దెబ్బతినే ఒక బోధ ఒకటి చెప్తున్నారు చూడండి. అబద్ధం ఆడచ్చు. ఉదాహరణ ఏం చెప్తారు? ఉదాహరణ అంటే ఒక ఆయన చెబుతున్నాడు. ఆయనే కాదు, చాలామంది చెబుతున్నారు ఇలాంటి ఎగ్జాంపుల్స్. ఒక అన్యురాలు కొత్తగా దేవుడిని నమ్ముకుందట. బాగా వినండి. ఆ అమ్మాయి దేవుడిని, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ అన్యులు. ఆ మొక్కతే ఇప్పుడు కొత్తగా క్రైస్తవురాలైంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ చర్చికి వెళ్తున్నానని తెలిస్తే వెళ్ళనివ్వరు. ఇంటి వారందరూ సనాతన ధర్మాలు నమ్మేవారు కనుక వాళ్ళు వ్యతిరేకిస్తారు. అది హైందవ్యమే కాదు, ఎనీ రిలీజియన్, క్రిస్టియానిటీకి అపోజిషన్గా ఉన్న ఏదైనా వాళ్ళు అంగీకరించరు. ఎందుకంటే వాళ్ళు అది బిలీవ్ చేస్తారు వాళ్ళంతా. ఇప్పుడు ఈమెను ఏమంటున్నారంటే నువ్వు వెళ్ళొద్దు అంటారు ఖచ్చితంగా. ఏమంటుంది? నేను వెళ్తానంట. ఇప్పుడు అలా అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య రాపిడి జరుగుద్ది. రాపిడి జరిగినప్పుడు గొడవ జరుగుద్ది. గొడవ జరిగినప్పుడు ఇంకా ఎక్స్ట్రీమ్ ఏదన్నా జరుగుతుంది. అదంతా జరగకూడదంటే అప్పుడు ఆ అమ్మాయి నిర్ణయం తీసుకుందట. ఎక్కడికి వెళ్తున్నావే అని అడిగారట. ఇక్కడే ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, 2 hours తర్వాత వస్తాను. ఫ్రెండ్ ఇంటికని అబద్ధం చెప్పి ఎక్కడికి వెళ్ళిందట? చర్చికి వెళ్ళిందట. ఇప్పుడు బైబిల్ దగ్గరకు వస్తాం. మీ మాట అవునంటే అవును, గుర్తుందా? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మరి ఈమెమి చెప్పింది? ఫ్రెండ్ ఇంటికి వెళతానని ఒకటి చెప్పి మరొకటేమో చర్చి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈమె తీసుకున్న నిర్ణయాన్ని బిబిలికల్గా దేవుడు ఏమంటాడు? పర్లేదంటాడా? ఏమంటాడండి? పర్లేదంటాడా? పర్లేదంటాడంటున్నారు. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. ఏమనడు, దేవుడు అర్థం చేసుకుంటాడంటున్నాడు. దేవుడు అర్థం చేసుకోవడం కాదు, మీ బుర్రలకు అర్థం అవట్లేదు. గుర్తుపెట్టు. అబద్ధమాడి చర్చికి రావడం ఏంటండి? అబద్ధమాడి చర్చికి వస్తే దేవుడు అంగీకరిస్తాడని అనుకోడు. మరొక బూటకపు ముసుకేంటి? మరి అలా అయితే వెళ్ళనివ్వరు కాదండి. అంటే వెళ్ళనివ్వరని యేసు ప్రభు ఎప్పుడో చెప్పాడు. అత్తకే కోడలకే పడదన్నాడు నమ్ముకుంటే, కొడుక్కి తండ్రికి పడదన్నాడు నన్ను వెంబడిస్తే. ఒకే ఇంటి వారిలో అందరూ అతనికి వ్యతిరేకం అవుతారన్నారు నన్ను నమ్మితే. ఎందుకు? నన్ను నమ్మితే ఆ ఇంటిలో అగ్గేసుకున్నట్టే అన్నాడు. ఈ రిఫరెన్స్ చదవరా? ఈ రిఫరెన్స్ ఎక్కదా? ఆయన నమ్మితే ఖచ్చితముగా రాపిడి జరుగుద్ది. ఆ రాపిడేమి జరగకుండా ఏం చెప్పాలట? అబద్ధం చెప్పొచ్చిందట. ఆ అబద్ధం చెప్పొచ్చినప్పుడు దేవుడు అలా ఎలా అర్థం చేసుకుంటాడంటే వెంటనే ఉదాహరణ నేను చెప్పనా? రాహాబు అబద్ధం చెప్పలేదా? రాహాబు తెలుసుగా, ఎవరన్నా అడగండి సిగ్గుసేటు. రాహాబు అబద్ధం చెప్పలేదా? రాహాబు ఎవరు? క్రీస్తు పూర్వం మనిషి. ఆవిడేం చెప్పింది? ఏగులు వారు వెళ్ళారు. ఏగులు వారెవరు? ఇశ్రాయేలీలో ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్. వీళ్ళెంతకు వెళ్ళారు? దేవుడు వాగ్దాన భూభాగం ఇచ్చాడు. ఎవరికి? ఇశ్రాయేలీకి. ఎప్పుడు? అబ్రహాముకి 430 సంవత్సరాల క్రితం. అప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి మోసే అనే నాయకత్వంలో నడిపిస్తుండగా ఆ మాత్రం దూరంలో కానాను భూభాగం ఉన్నప్పుడు ఒక్కసారే కొత్త దేశంలోకి వెళితే స్థానికులు తిరగబడే ప్రమాదం ఉంది గనక ఒకేసారి కొన్ని దేశాల గుండా దాటి వెళితే స్థానికులు తిరగబడే ప్రమాదం ఉంది కనుక ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కింద 12 మందిని ఎంపిక చేశారు. తెలుసుగా, వారిని ఏగులు వారు అంటారు. ఇప్పుడు సేపర్ సెల్స్ అంటున్నారు.
వీళ్ళని ఎవరైతే తీసుకున్నారో వీళ్ళని పంపించి వచ్చిన తర్వాత అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారన్న విషయం అక్కడ స్థానిక దేశాలైన ప్రాంతాలైన వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు ఏగిలి వారంట. అనగానే వాళ్ళిద్దరిని దాసింది ఎవరు? రాహాబు. ఆ దాచినప్పుడు లోపల పెట్టి ఆ ఊరోళ్ళందరూ వచ్చి అడిగారు, ఎవరో కొత్త వాళ్ళు ఇలా వచ్చారు, ఇటే పరిగెట్టుకెళ్ళారు, నీ ప్రాంగణం ముందు నుంచే నీకేమన్నా కనబడ్డారంటే ఈవిడేమందంటే, అలాంటి వారు ఎవరు అలా పరిగెట్టుకుని చాలా దూరం వెళ్ళిపోయినట్టు నేను చూశాను, అటే వెళ్ళిపోయారు, అటే పరిగెట్టుకు వెళ్ళిపోండి అని అబద్ధం చెప్పింది. అక్కడ అబద్ధం చెప్పింది, వీళ్ళని తీసుకెళ్ళి లోపల దాసింది. ఈ బిట్టట్టుకున్నారండి ఎవరు? అబద్ధాల మీద తీయదనం కోరుకున్నాం. అప్పుడు ఏమన్నారంటే, రాహాబు అబద్ధం ఆడితే దేవుడు మెచ్చుకోలేదా? చూసారు? అంటే ఇలాంటివన్నీ నేను అడుగుతున్నాను, ఇలాంటివన్నీ రెఫరెన్సులతో ఇలాంటి సందర్భాలు ఎత్తి మాట్లాడితే ఇప్పుడు కొత్తగా వచ్చిన క్రైస్తవులు, ఇప్పటికే బైబిల్ అరకొరగా చదివే క్రైస్తవులు, లేదు బైబిల్ ఎప్పుడో అమావాస్యకి క్రిస్మస్కి పండక్కి తీసే క్రైస్తవులు, జస్ట్ చర్చికి మాత్రమే టెక్స్ట్ బుక్లా పట్టుకుని వచ్చే క్రైస్తవులు, ఇలాంటి విషయాలు నిజమని నమ్మితే ఒకసారి అబద్ధం చెప్పి ఊరుకుంటారా? దొరికిందే సొందని చెప్పండి, 10 సారి చెబుతారా? ఇంత ఇత్తేనే అంతకు దూసుకుపోతారు ఎవరు? మనసు. అలాంటిదట ఇప్పుడు పర్లేదంటే ఇది ఒక ఎగ్జాంపుల్. అలా గుర్తుపట్టండి, ఇవన్నీ క్వశ్చన్స్. 2 ఎగ్జాంపుల్. డాక్టర్ గారు రోగికి అబద్ధం చెప్పాడట. అందరూ వచ్చి అన్నారట, అయ్యో ఇడికేటర్ ఇలాంటి రోగం వచ్చింది, అయ్యో ఇడికేటర్ ఇలాంటి రోగం వచ్చిందంటే ఇలా అనే కొద్దికి నీరసం వచ్చేసింది ఎవడికి? మరి అలా అనకండ్రా అని. ఎందుకంటే ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు అయ్యో 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 అన్నాడు, చచ్చిపోతాడు. 2 రోజులు బతకాల్సిన ఈరోజు చచ్చిపోతాడు. అంతే కదండి. ఇప్పుడు మోటివేషన్ చేయాలంటే మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండి వాడికి ధైర్యంగానే నిజం చెప్పాలి. ఎదుర్కో, రోగాన్ని ఎదుర్కో, సమస్య ఏం కాదు, వైద్యం జరుగుతుంది, ఎదుర్కో, ఎలా మాట్లాడాలి. అలా మాట్లాడకుండా అయ్యో గియ్యామన్నట్టు ఆడెగిరిపోతాడు. మరికొంతమంది ఏం చేస్తారంటే, మరి డాక్టర్ గారు అబద్ధం చెప్పాడు, అబద్ధం ఏం చెప్పాడట, అది పెద్ద రోగం అయినప్పటికీ డాక్టర్ గారు ఏమన్నారంటే, నీది చిన్న రోగం, ఏమీ కాదన్నాడు. ఇప్పుడు ఆ చిన్న రోగం అని ఆ రోగికి ధైర్యం చెప్పాడు గనక ఇప్పుడు డాక్టర్ గారు మంచి చేశాడా చెడు చేశాడా? చెప్పండి, లౌకికంగా చెప్పండి. మంచి చేశాడా చెడు చేశాడా? లౌకికంగా మంచి. కానీ బైబిల్ దగ్గరికి అదే డాక్టర్ క్రిస్టియన్ అయితే, అదే డాక్టర్ విశ్వాసి అయితే, ఆ డాక్టర్ని ఎలా తీసుకొచ్చి బైబిల్ మీద నిలబెడితే బైబిల్ ఏమంటావు చెప్పనా? రాంగ్ మోటివేషన్ ఇస్తున్నావు అంట. వేరే మెథడ్స్ ఉన్నాయి రోగికి ధైర్యం చెప్పడానికి. నిన్ను స్వస్థపరుచు యెహోవా రాఫా అని చెప్పొచ్చు. నువ్వు నిన్ను 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 బాగు చేసేవాడు మేము మాత్రమే వైద్యులం కాదు, పరమ వైద్యుడు ఉన్నాడని చెప్పచ్చు. నువ్వు బిలీవర్ అయితే ఇదిగో నన్ను పుట్టించిన దేవుడు, నిన్ను నడిపించే దేవుడు నన్ను నడిపిస్తాడు, ఏ ఢోకా లేదు. కుళ్ళిన శవాలను, ఇరిగిన ఎముకలను, కుంటివారిని గుడ్డివారిని లేపిన దేవుడు నిన్ను కూడా లేపుతాడని మోటివేషన్ ఇవ్వచ్చు. అదేమీ కాకుండా అబద్ధం అనే లైనే దొరికిందంటే నిన్నేమంటాడు చెప్పండి? మక్కులు ఎర్రగొడతాడు. గుర్తుపెట్టు. ప్రతి దానిని ఏదో ఒక లౌకికమైన ఎగ్జాంపుల్ తేవడం, దాన్ని బైబిల్ ప్రకారం ఆడొచ్చాను. నువ్వు బయటికి పోయి నువ్వు 100 కాదు 200 అబద్ధాలు ఆడుకుంటా తిరుగు. కానీ బైబిల్ పట్టుకున్నావో నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఈ దేవుడితో జర్నీ చేస్తే దీనికి రెడీ అయితేనే రా, లేకపోతే లోకంలో నువ్వు ఎన్ని దొమ్మర పనులు చేసుకుంటూ తిరిగాను. ఇక్కడికి వచ్చి అలాగో ఒక అడుగు ఎలాగో కుదరదు. ఈ దేవుడు ఖచ్చితమైనవా, ఈయన పేరే సత్యదేవుడు. ఈయన అబద్ధమాడడానికి మానవుడు కాదు. అబద్ధానికి ఎంత మాత్రం ఆయన యందు ప్లేసే లేదు, స్థలము లేదు, అసలు ఆ అవకాశమే లేదు. అలాంటి ఆయన ఎలా ఒప్పుకుంటాడు? ఫలమని ఒక భయంకరమైన ఉరుముల మధ్య, ఫలమని భయంకరమైన భూకంపం మధ్య, ఆ నల్లటి మేఘాల మధ్య అలా దిగి వచ్చిన దేవుడు మోసేతో మాట్లాడుతూ ఆ 10 ఆజ్ఞలు ఇస్తూ, ఆ 10 ఆజ్ఞలు ఒక భయంకరమైన ఆ సొసైటీకి చెప్పిన ఆజ్ఞ అంటే తెలుసా? అబద్ధము ఆడొద్దు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే ప్రధానమైనది అబద్ధం ఆడొద్దు.
నేను మాట్లాడుతున్నాను చెప్పండి. ఎక్కడో నన్ను పిలిచారనుకోండి, ఎక్కడి నుండో, నేను ఈ వెస్టర్న్ కల్చర్లోనూ పుట్టాను అనుకున్నా కొంతసేపు, ఫేమస్ స్పీకర్ని అనుకోండి. అక్కడి నుంచి నన్ను ఇక్కడ పిలిచినప్పుడు ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి ఒక పెద్ద రేంజ్ రోవర్ కార్ వేసుకుని నేను అలాగ వచ్చి ఇక్కడ దిగి ఇలా లోపలికి వచ్చి సీరియస్గా మీరు అందరూ ఎదురు చూస్తున్నప్పుడు ఏం చెప్తాడు అని నాకు మైక్ ఇచ్చినప్పుడు నేను ఇలా మైక్ తీసుకుని సీరియస్గా ప్రసంగంలో అబద్ధం ఆడకండి అన్నాను అనుకోండి. ఈ మాత్రం చెప్పడానికి వెస్టర్న్ కల్చర్ నుంచి వచ్చావా, మళ్ళీ నీకు రేంజ్ రోవర్ అనుకోరండి. అంత బిల్డప్ ఇచ్చి ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నావు, అబద్ధం ఆడొద్దు, ఈ మాత్రం మాకు తెలియదు అనుకోవడం విషయం అది కాదు. అంత రేంజ్ ఉన్నవాడు లేదా అంత స్వభావం ఉన్నవాడు, అంత తుణుకున్నవాడు ఇంత డౌన్ దిగి అబద్ధం ఆడొద్దు అని అంటున్నాడంటే ఆయన డౌన్ అవ్వలేదు, సొసైటీ అంత డౌన్ అయిపోయి బతుకుతుంది. ఆ మాట మీకు అర్థమైందో లేదో? అబద్ధం ఆడొద్దన్న ఒక చిన్న విషయాన్ని ఒక పెద్ద ఆజ్ఞగా దేవుడు ఇస్తున్నాడంటే ఆ రోజుల్లో అబద్ధం ఆ సమాజానికి ఎలా ఉంది చెప్పండి? నీళ్లు తాగినంత ఈజీగా ఉంది, స్నానం చేసి వచ్చినంత ఈజీగా ఉంది, చొక్కా మార్చి వచ్చినంత ఈజీగా ఉంది. అందుకే అబద్ధమే వాళ్ళకి తప్పు కాదని అనబడుతుందంటే ఆయన ఎంత పెద్దవాడు, ఇది ఒక ఆజ్ఞగా ఇవ్వాల్సి వస్తుంది. చెప్ప అబద్ధం ఆడొద్దు అన్నాడు. మరలో ఒక మాట అంటారు, అబద్ధం ఆడొద్దు అన్నది 10 ఆజ్ఞల్లో అది పాత నిబంధన కాదండి, క్రొత్త నిబంధనలో కొంచెం దేవుడు ఏం చేస్తాడట, అర్థం చేసుకుంటాడు. ఒక మాట గుర్తుపెట్టాడు, ఎప్పుడన్నా ఎవడైనా, నేను సీరియస్గా చెప్తున్నాను, ఎవడైనా అబద్ధికుల మీ దగ్గరకు వచ్చి పాత నిబంధన ఎలా క్రొత్త నిబంధన ఎలా అన్నప్పుడు వెంటనే 3 పాయింట్స్ మీ మైండ్లో గిర్రని స్ట్రైక్ అవ్వాలి. అది గుర్తుంటే ఎవరినైనా మీరు అలా నిలబెట్టి, అయ్యా మీరు సరిగ్గా బైబిల్ చెప్పట్లేదని మీరు అడగచ్చు. ఆ 3 పాత నిబంధన అనగానే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు మీరు గుర్తుపెట్టిన ఆ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఆ 3 పాయింట్స్ ఏంటంటే, ఒకటి, ధర్మశాస్త్రాన్ని థియలాజికల్గా 3 పాయింట్స్కి విడదీస్తారు. మొట్టమొదటిది సివిల్ రైట్స్, వారి హక్కులు. రెండవది కల్చర్. మూడవది మోరల్. కల్చర్ అంటే తెలుసుగా, ఆచార సాంప్రదాయాలు. మోరల్ అంటే తెలుసుగా, నైతిక విలువలు. సివిల్ రైట్స్ అంటే తెలుసుగా, వాళ్ళకి రావలసిన ఆస్తి పత్రాలు, భూమి, గొడ్డు, గోద, చర, స్థిర ఆస్తులు, ఇవన్నీ సివిల్ రైట్స్ అంటారు. అంటే పాత నిబంధన చదువుతున్నప్పుడు ముఖ్యముగా ఏ 3 గుర్తుండాలి మనకి చెప్పండి? సివిల్ రైట్స్, కల్చర్, నెక్స్ట్ మోరల్. సివిల్ రైట్స్లో ఏముంటాయి? ఇదిగో యోధా గోత్రం వాళ్ళ భూభాగం ఇక్కడ వరకు ఉంది, ఇది సివిల్ రైట్. ఇదిగో నీ పొరుగు వాడి స్థలం ఎక్కడ వరకు ఉంది, నీ సూర్యు నీరు ఆడి మీద పడకూడదు, పడితే నీకు వాడికి పనిష్మెంట్. ఇది ఇవన్నీ అక్కడ ఉంటాయి సివిల్ రైట్స్. నీ డ్రైనేజ్ ఎలా ఉండాలి, నీ వాల్ ఎలా ఉండాలి, నీ గుడారం ఎలా ఉండాలి, నీ పొరుగు వాడి వస్తువు దొంగిలించకూడదు, ఒకవేళ దొంగిలిస్తే దానికి పనిష్మెంట్ ఎంత. ఈ రైట్ హక్కులన్నిటినీ సివిల్ రైట్స్ అంటారు. వీటినే కోర్టు పరిధిలో సివిల్ కేసులు అంటారు. ఇవి సివిల్ రైట్స్. వీటికి సంబంధించిన ఒక భాగం అలా నడుస్తుంది. ఈ సివిల్ రైట్స్ అన్ని ఇస్రాయేల్కి ఎందుకు పెట్టాడంటే వీళ్ళు 430 సంవత్సరాలు ఎక్కడ మగ్గొచ్చారు? ఎక్కడ? అమెరికాలోనా, బ్రిటన్లోనా, ఎక్కడ? ఈజిప్ట్లో 430 సంవత్సరాలు ఉన్నప్పుడు వీళ్ళకంటూ సొంత రాజ్యాంగం ఉందా? లేదు. వీళ్ళకంటూ సివిల్ రైట్స్ ఉన్నాయా? లేవు. అసలు వీళ్ళకి సరి అయిన రేసనే పెట్టలేదు. అలాంటిది ఇప్పుడు బానిసలుగా ఉన్నవారు కొత్తగా దేశముగా ఏర్పడుతున్నారంటే ఇప్పుడు వీళ్ళకి ఒక రాజ్యాంగంలో నిబంధనలు, ఆ నిబంధనలో సివిల్ రైట్స్. మీకు అర్థమవుతుందా? బ్రిటిష్ వాడు పోనంత కాలం మన లా ఏంటి చెప్పండి? బ్రిటిష్ లాయే మన లా. వాడు పోయే ముందు మనకేమొచ్చింది? మనకు సొంత రాజ్యాంగం వచ్చింది. వీళ్ళకు కూడా సొంత రాజ్యాంగం ఇచ్చాడు. ఆ రాజ్యాంగం పేరు ధర్మశాస్త్రం. అందులో సివిల్ రైట్స్ ఉన్నాయి.
అంటే ఇప్పుడు పాత నిబంధనలో కనబడుతున్న సివిల్ రైట్స్ ఎక్కువ మోతాదు 90% లేదా 99% ఎవరు సివిల్ రైట్స్ కోసం చెబుతున్నాడు చెప్పండి? ఇశ్రాయేలీలు వాళ్ళ యొక్క హక్కులు గురించి, వాళ్ళ జన్మ హక్కులు, పెద్దోడికి ఒక హక్కు ఉంటుంది, చిన్నోడికి ఒక హక్కు ఉంటుంది, జన్మ స్వాతంత్రపు హక్కులు అంటారు వాళ్ళు. ఇక రెండవది కల్చర్ ఏముంది వాళ్ళకి చాలా తిండి దగ్గర నుంచి వస్త్రం దగ్గర నుంచి దినాలు, అమావాస్య దినాలు, చివరికి సున్నతి, ఇంకా ఎన్నో పండగలు, పస్కా, ఇవన్నీ వాళ్ళకి ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి. వాళ్ళ ట్రెడిషన్ అది. ఇక మూడోది ఏంటి? మోరల్. సివిల్ రైట్స్ అయినా మారచ్చు, కల్చర్ అయినా మారచ్చు, ఎప్పటికీ భూమి గతించినను మారనది ఏంటి చెప్పండి? మోరల్ మారదు, గుర్తుపెట్టుకోండి. ఆది కాండములో అబద్ధం ఆడొద్దన్న చెప్పిన దేవుడు మత్తయి సువార్తలో కూడా అబద్ధం ఆడొద్దని చెబుతారు. నా మాట మీకు అర్థమవుతుందా? పాత నిబంధనలో అబద్ధం ఆడొద్దని చెప్పిన దేవుడు క్రొత్త నిబంధనలో కూడా అబద్ధం ఆడొద్దని చెప్తారు. ఎందుకంటే ఆ దేవుడు ఆ రోజున్న దేవుడే ఈ రోజున్న దేవుడే ఆ రోజున్నాడు, నిన్న నేడు నిరంతరము. చెప్పండి. మారని వాడై ఏకరీతిగా ఉన్నాడు గనక మొన్నో మాట, నిన్నో మాట, రేపో మాట చెప్పడానికి ఆయన మానవుడు కాదు. ఆయన ఎప్పుడు ఒకేలా ఉంటాడు. అందుకే అప్పుడు వద్దన్నవాడు ఇప్పుడు కూడా వద్దంటాడు. మోరల్ మారదు. అలా మారని మోరల్ని ఉదాహరణ చేత కవ్వింపులు, ఉదాహరణ చేత లాజికల్, పనికిరాని లాజిక్ ఉదాహరణలు మాట్లాడుతూ దేవుడు అర్థం చేసుకుంటాను అనడం ఎంత దుర్బాధ చెప్పండి. మూడోది ఏంటి చెప్పనా? అది గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రం గుర్తుందిగా. మూడో ఉదాహరణ, ఒక అమ్మాయిని కొంతమంది అల్లరి మొక్కలు తవరికి వెళ్ళిపోతున్నారు అట. అన్నీ ఊహించుకుని అబద్ధాలు ఎలా ఆడదామా అని ఊహించుకునే ఉదాహరణ అన్నమాట. అలా తరుముకుని వెళ్ళిపోతూ ఉంటే సడన్గా ఒక విశ్వాస ఇంట్లోకి దూరింది ఆ అమ్మాయి. ఆ పరిగెట్టుకుని వచ్చిన వాళ్ళందరూ చేజింగ్ చేస్తూ బయటికి వచ్చిన వెంటనే అమ్మాయి కనబడలేదు, అక్కడ విశ్వాస కనబడ్డాడు. కనబడిన వెంటనే ఈ పరిగెట్టుకుని వచ్చిన అల్లరి మొక అడిగారట ఎవరిని? విశ్వాసని. ఇలా ఒక అమ్మాయి పరిగెట్టుకెళ్ళింది, ఎక్కడుంది అని. ఇప్పుడు విశ్వాసం ఏమనాలి చెప్పండి? ఎక్కడుంది అనాలా? అలా వెళ్ళిపోయింది అనాలా? నాకు తెలియదు అనాలా? ఇప్పుడు ఏమనాలి చెప్పండి? మీకు అర్థమవుతుందా? ఇలాంటి నైస్ ఎగ్జాంపుల్స్ అన్నీ ఎత్తుక్కొని అబద్ధం ఆడవచ్చు. అబద్ధం ఆడకపోతేనేమో ఇప్పుడు ఆ పిల్లని చంపేస్తారు. నిజం చెబితే నిజం చెబితే ఇప్పుడు ఆ పాపను చంపేస్తారు. నిజం చెప్పకపోగా అబద్ధం చెబితేనేమో దేవుడు తప్పు అంటాడు. ఇప్పుడు ఈ రెండిట్లో దేవుడు బేరేజ్ చేస్తే ఏమంటాడని ఇలా ఊహించుకున్నారు. ఏమంటాడంటే, నువ్వు అబద్ధం చెప్పినా పర్లేదు, పొరుగు వాని ప్రాణం కాపాడ. ఎక్కడుంది అలా? మీకు అర్థమవుతుందా? అంటే ఇది ఎలా ఉందో తెలుసా? దీన్ని ఎలా ముడిపెడతారు సారు అని అడిగితే ఆ పెద్దవారు లేదా చాలామంది పెద్ద బోధకులు చెబుతున్న మాట, దీన్ని ఎలా ముడిపెడతారంటే పెద్ద విషయాన్నట చిన్ని విషయంతో అలా పక్కకి గెంటుతాడట. అంటే ఎలా? ఇప్పుడు అబద్ధము కన్నా పొరుగువాడి ప్రాణం కాపాడమే మంచిది కదండి, అంతేనా? నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించడం దానికన్నా అబద్ధమే చిన్నది కదండి. అంటే నేను దేవుణ్ణి పూర్ణంగా ప్రేమిస్తున్నాను కనుక నేను అబద్ధం ఆడుతున్నాను. ఈ ఆజ్ఞ ముందు అబద్ధం ఏంటట? చిన్నదట. నేను అడుగుతున్నాను, ఇది ఎంత పొడుగు 50 మీటర్లు 70 మీటర్లు ఉందని ఏమైనా అక్కడ రాసుందా? చిన్నది పెద్దదని దానికి ఎలా స్కేల్ ఇస్తున్నారు? ఇప్పుడు పూర్ణ హృదయంతో ప్రేమించమన్న ఆజ్ఞ, అబద్ధము, రెండిట్లో ఏది మేజర్ అట? పూర్ణం మేజర్ గనక ఇది తక్కువ గనక దీని కొరకు ఇది అబద్ధం చెప్పినా తప్పు కాదు. ఇప్పుడు ఈ ప్రాణం కాపాడేది గొప్ప విషయం కనుక అబద్ధం చెప్పినా తప్పు కాదట. రోగి ప్రాణం కాపాడాలని డాక్టర్ అనుకుంటున్నాడు కనుక ఇప్పుడు అబద్ధం చెప్పినా తప్పు కాదట. ఇవన్నీ ఎలా ఉన్నాయి చెప్పినా? పెదరాయుడు తీర్పుల్లో ఉన్నాయి, లేవండి?
చిన్నప్పుడు పెదరాయుడు అడిగాడట రచ్చబండలో, ఏమని, ఏరా ఏరా టెంకాయలు ఎందుకు తీసావురా అని అడిగారట. అయ్యా అయ్యా నేను తీయలేదయ్యా. అదిగో అప్పుడు వెంటనే యజమాని, అదిగో అబద్ధం ఆడుతున్నాడు, తీసాడు అన్నాడు. మళ్ళీ తిరగేసి పెదరాయుడు అడిగా, ఏరా ఎందుకు తీసావురా టెంకాయలు అని అడిగారు. అప్పుడు వెంటనే ఆడన్నాడట, ఆకలేసి తీసానయ్యా, అందుకు అబద్ధం ఆడని అంటే తప్పు లేదురా అన్నాడట. ఇది పెదరాయుడు తీర్పు. పెదరాయుడికి నీకు దెప్ప పగలగొట్టే తీర్పెడి చెప్పనా, నేను సీరియస్ చెప్తున్నాను. పెదరాయుడికి నీకు దెప్ప ఉప్మా అయిపోద్ది, గుర్తెట్టుకో. పెదరాడైన నేను సపోర్ట్ చేస్తాడేమో కానీ ఇలాంటి దొంగ తీర్పులు నీకు నచ్చుతాయేమో కానీ గుర్తుపెట్టుకో, దేవుడి దగ్గర చెల్లవుగాక చెల్లవు. అలా ఎలా కూర్చొని మనం అలా ఆకలితో చచ్చిపోమంటారంటే, నీతి కొరకు అవసరమైతే ఆకలితో చచ్చిపో. చూసారు ఎంత మూర్ఖుడో జేమ్స్ గడ్ అంటారు నన్ను, మూర్ఖుడినే. నీతి నిమిత్తము హింస, నీతి నిమిత్తము ఆకలి, నీతి నిమిత్తం అలా ఉండిపో. ఎందుకమ్మా వ్యభిచారం చేస్తున్నామంటే మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరండి, అందుకే మేము ఇలా తప్పు చేసి మేము ఏదో పొట్ట నింపుకుంటున్నామంటే నేను అడుగుతున్నాను, దేవుడు సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటావా? ఆకలితో అయినా ఉండిపో, తప్పు చెయ్యకుగాక చేయకంతే. నీతి నిమిత్తము హింస, నీతి నిమిత్తం నువ్వెందుకురా ఇంత నిందలు పడుతున్నావు, నేను ఎందుకు ఇంత ఇబ్బంది. నిజం చెప్పేశాను సార్, నిజం చెబితే జరిగేది హింస. ఆ హింసకు నువ్వు రెడీ అవ్వాలి. బైబిల్ ఎక్కడ చూడండి ఆ ఉదాహరణని బైబిల్ సపోర్ట్ చేయదు. బైబిల్ నిక్కర్స్కి నిలబడమని చెప్తారు. ఈ మాట అవునంటే అవును చెప్పండి, కాదంటే కాదు. ఇంతకు మించి ఏరొకటి రావడానికి వీల్లేదు. ఇప్పుడు మీకు ఉదాహరణ డౌట్ రావాలి, మరి అలా అయితే మరి ఆ మానభంగం జరుగుతున్న దగ్గర మరి అమ్మాయిని ఎలా కాపాడాలి? ఇప్పుడు వెంటనే హీరో వచ్చేటట్టుగా మనలో నుంచి ఫైట్ చేయమంటారా? ఇప్పుడు ఫైట్ చేసి ఎదుటోడు ముక్కుపాతలు కొట్టామనుకోండి, ఏమవుద్ది? అది మళ్ళీ తప్పు అవుద్దిగా. ఎదుటి వాడిని హింసించమని చెప్పిందా? पण అబద్ధం చెబితే అబద్ధం తప్పు అవుతుందిగా. ఇప్పుడు ఏం చేస్తే ఇప్పుడు ఆ సీన్లో కలగ చేసుకోను, నువ్వు ఏ సీన్లో ఉన్నా గుర్తుపెట్టుకో, నీ సీన్ ఊహించుకోకు. బైబిల్లో కొన్ని జరిగిన సందర్భాలు రికార్డ్స్గా ఉన్నాయి, రికార్డ్స్. వాటిని తిరగేస్తే మనకు ఆన్సర్ దొరుకుతుంది. నా మాట మీకు అర్థమవుతుందా? మొట్టమొదటి ఉదాహరణ గుర్తుందిగా. ఇప్పుడు అమ్మాయిని బైబిల్ వెలుగులో ఎలా రక్షించాలి? ఎలా రక్షించాలంటే, ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురయ్యో లేదో, ఎదురవుతాయో లేదో కూడా తెలియదు, ఎందుకంటే ఇది అంత సినిమాటిక్. మనకు ఎదురవుతాదో లేదో కూడా అంత షార్ట్ ఫిల్మ్ స్టోరీ. ఇది ఎదురవుతా లేదు తర్వాత. కానీ ఇలాంటి పరిస్థితులు ఎదురైన భక్తులు బైబిల్లో ఉన్నారు. కనీసం నీ ఉదాహరణలో 2-3 తరుముకొచ్చారేమో. నా మాట బాగా వినాలి. నీ ఉదాహరణలో ఆమెను 2-3 తరుముకొచ్చారేమో. ఏకముగా బైబిల్లో ఒక భక్తుడికి ఊరే తరుముకొచ్చిందట. ఊరు, ఆ ఊరే తరుముకొస్తే ఇప్పుడు ఆ సీన్లో భక్తుడు ఏమన్నాడు? వాళ్ళెక్కడ లేరు, అలా పోయారు అన్నాడా? నువ్వైతే అంటావులే, వాళ్ళెక్కడ లేరు, అలా పోయారు, వాళ్ళు నాకు తెలియదు. ఎవరు? తెల్లగొన్నారంటే లేదు లేదు, నల్లగొన్నోళ్ళు వెళ్ళిపోయారు అన్నాడా? ఇలాంటి వంకర అబద్ధాలు ఏం చెప్పి అలాంటివి ఏమి ఎక్కడ జరిగింది మీకు తెలుసు. సొదొమ గొమొర్రాలో లోతు ఆ సందర్భాన్ని ఎదుర్కొన్నాడు. లోతు సొదొమ గొమొర్రాలో ఎదుర్కొన్న సీన్ ఏంటి చెప్పిన? అక్కడ జరుగుతున్నది అటాక్. ఎవరి మీద? వచ్చిన కొత్తోళ్ళు. ఆ కొత్త వారిని ఆ ఊరు పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఎవరో కొత్తోళ్ళు వచ్చారు. ఇప్పుడు ఆ కొత్త వారిని పాడు చేయాలనుకుంటున్నారు. ఆ కొత్త వారిని పాడు చేయాలనుకున్నప్పుడు వీళ్ళందరూ లోతుని ఏం చేశారట? తన ఇల్లంతా చుట్టుముట్టారట. చూద్దాం ఒకసారి ఆదికాండం, త్వరగా ముగించుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం 4వ మొదటి వచనం చూడండి ముందు. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూసి సాష్టాంగ నమస్కారము చేసి,
దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి సందర్భం అంతా మీకు తెలుసు. దేవదూతలు మానవ ఆకారంలో వచ్చారు. దేవదూతలు అన్న సంగతి లోతుకి తెలియదు, దేవదూతలు అన్న సంగతి ఊరోళ్ళకి తెలియదు. అందరూ ఎవరో కొత్త మనుషులు అనుకుంటారు. ఈ కొత్త మనుషుల్నే చెరిసేయాలనుకుంటున్నారు. అలాంటి వారి దగ్గరికి ఊరంతా వచ్చిందట. ఎవరెవరు వచ్చారు ఈ మనుషుల దగ్గరికి అంటే, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, వృద్ధులు, వాళ్ళు వీళ్ళు అందరూ కూడబలుక్కుని వచ్చి ఏమన్నారంటే, వాళ్ళిద్దరిని మాకు ఇచ్చేయి అన్న. అప్పుడు లోతు ఏమన్నాడు చెప్పండి? వాళ్ళిద్దరు మీరు వచ్చే ముందే వెళ్ళిపోయారు అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? వాళ్ళెవరో నాకు తెలియదు అన్నాడా? మీరు పొరపాటు పడ్డారు, వాళ్ళ జొమాటో వాళ్ళు అన్నాడా? చెప్పండి. వాళ్ళు ఏమన్నారు? లోతు ఏమన్నాడు చెప్పనా? సత్యం చెప్పాడు. వాళ్ళు వచ్చారన్నది నిజం, వాళ్ళు ఉన్నారన్నది నిజం. అయితే ఒక విషయం చెప్తాను, దయచేసి వాళ్ళ మీదకి రావద్దు. ఇప్పుడు వాళ్ళతో ఫైట్ చేయట్లేదు, ఇప్పుడు వాళ్ళకి అబద్ధం చెప్పట్లేదు, ఇప్పుడు వాళ్ళ మీదకి ఎటువంటి గొడవ దిగలేదు. ఇప్పుడు లోతు ఎలా వ్యవహరిస్తున్నాడు? మధ్యలో నిలబడి బతిమాలుతున్నాడు, ఇది మంచిది కాదు. ఇప్పుడు వీళ్ళని కాపాడడానికి కొన్ని మాటలు ఆ సందర్భానికి ఉన్న కొన్ని మాటలు లోతు ఏమన్నాడు చెప్పనా? వాళ్ళిద్దరినీ కాపాడడానికి అవసరమైతే మా ఇంట్లో వాళ్ళని ఎదురు నిలబడతాను, వాళ్ళిద్దరినీ కాపాడడానికి నేను ఎదురు నిలబడతాను, వాళ్ళిద్దరినీ కాపాడడానికి మా కుటుంబం అంతా ఎదురుగా నిలబడతాం. మమ్మల్ని ఏదన్నా చేయండి కానీ వాళ్ళని ఏమీ చెయ్యొద్దు. ఇక్కడ నిలబడ్డారా నిలబడే తర్వాత విషయం. మనకు కావాల్సింది ఏంటంటే, వాళ్ళని కాపాడడానికి లోతు ఎన్ని ప్రయత్నాలు చేయాలో చెప్పండి. అన్ని ప్రయత్నాలు దేవుడు నీతిని తప్పకుండా చేస్తున్నాడా లేదు చెప్పండి. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు ఇలా చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? లోతు నిలబడ్డాడు, వచ్చిన వారందరినీ దేవుడు చెప్పండి పడగొట్టాడు. ముందు మనం చెయ్యాల్సిన పని ఏంటి చెప్పినా? నువ్వు నిలబడి ఆ నీతి కొరకు మాట్లాడు. తర్వాత ఏం చేయాలో ఆయన చూస్తాడు. ముందు నువ్వు నిలబడకుండానే ఏ సొంత అబద్ధాలు చెప్పాలని చూస్తే ఇది నీ సొంత ఐడియాలజీ అవుతుంది తప్ప దేవుడు ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం ఇస్తున్నావా? ఆ రోజు ఇన్వాల్వ్ అయిన దేవుడు ఈ రోజు కూడా ఇన్వాల్వ్ అవుతాడు. ఆ రోజు కాపాడిన దేవుడు ఈ రోజు కూడా కాపాడుతాడు. మీకు దేవుడు అనే థాట్ లేనప్పుడే లౌకికమైన ఎగ్జాంపుల్ వస్తాయి. దేవుడు అనే థాట్ మన మైండ్లో ఉంటే ముందు నువ్వు నిలబడితే వచ్చిన వారి కళ్ళు పొరలు ఎలా కమ్మాయో ఆ పొరలు ఎలా ఓడగొట్టాలో వాళ్ళ సంగతి దేవుడు చూస్తాడు. ముందు నువ్వెందుకు కంగారు అవుతున్నావు? ఇదే ఉదాహరణ లోతు దగ్గరికి వెళితే లోతు ఫైట్ చేశాడు, లోతు నిలబడ్డాడు, కార్యము జరిగించింది ఆయన. లోతు వారిని కాపాడడానికి తన ఇంటి వారిని నిలబెట్టాడు, వారిని అడ్డు పెట్టడానికి వీళ్ళడ్డుగా నిలబడ్డారు. వారికి చూశాడు, వాళ్ళని బతిమలాడుకున్నాడు. ఇదంతా చూసే దేవుడు మీరు పక్కకు ఉండండి అని చెప్పాడు. కలగజేసుకోలేదు చెప్పండి. ఆ రోజు కలగజేసుకున్న దేవుడు ఈ రోజు కలగజేసుకుంటాడంటే నీకు నమ్మకం ఉంటే నేను చెబుతున్నాను, ఈ రోజు కూడా కలగజేసుకుంటాడు. ఈ లోకమే నీకు ఎదురు నిలబడినా, ఈ చట్టాలే నీకు ఎదురు నిలబడినా, ఈ సామంతులే నీకు ఎదురు, నీకు ఎంతమంది మోకుమ్మడిగా నిలబడినా నువ్వు నిలబడు. నీ పక్షాన దేవుడు నిలబడకపోతే చూడు, అది ఏ కాలమైనా ఆయన నిలబడతాడు. నువ్వు బెనకకు, నువ్వు అదరకు, నువ్వు అబద్ధాలు చెప్పకు. నీతికి పడి చావనైనా చేస్తాను తప్ప నేను బెనకన. నువ్వు నిలబడు, ఆయన కార్యం చేస్తాడు. నిజంగా చేస్తాడు ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడంటే ఈ రోజుకి మన జీవితాల్లో కార్యం చేస్తాడు. అయిపోయిందని అందరూ అనుకుంటారు, అయిపోదు. అక్కడి నుంచి అసలు రంగు స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టు, అంత అయిపోయింది, ఏదో చేసా. ఏమైంది చెప్పండి? లోతు సత్యం చెప్పాడు, సత్యం మాట్లాడు, సత్యము కొరకు మాట్లాడినప్పుడు లోతుకి ఏం జరిగింది? నష్టము జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, అడ్రస్ నష్టం జరిగింది, నష్టమే జరుగుద్ది. కానీ దేవుళ్ళో మాత్రం ఫలము ఉంటుంది. గుర్తుపెట్టుకో, సత్యం చెప్పినందుకు ఏమీ కాదంటలేదు బైబిల్. సత్యము చెప్పినందుకు నష్టపోతారు. ఆ నష్టం జరగడానికి కూడా మనం ఏమవ్వాలి చెప్పండి? ప్రిపేర్ అయిపోయి ఉండాలి.
దాని కొరకు మనం రెడీగా ఉండాలి. ఏమనాలి? నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. పిచ్చా నీకంటే పిచ్చి కాదు, ఇది మా ప్రభువు చెప్పిన మాట. నువ్వు అబద్ధం చెప్పావనుకో, గుర్తుపెట్టుకో, ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకో 100 అబద్ధాలు చెప్పాలి. నిజమే చెప్పావనుకో, ఆ రోజుకే తిట్టుకుంటారు, ఆ రోజుకే కసురుకుంటారు. తర్వాత ఎన్ని పరిస్థితులు జరిగినా ఒకరోజు ఏమంటారు చెప్పిన, పని వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, ఎన్ని జరిగినాడు అబద్ధం చెప్పడండి. వాళ్ళే సాక్షి. మళ్ళీ నీకు గుర్తుపెట్టుకో, నీకు ఎన్ని జరిగినా మళ్ళీ వాళ్ళే సాక్షి ఇస్తారు. ఎందుకనండి? వాడికి ఎన్ని చెప్పినాడు మాట అంటే మాటనండి. అని అడిగితే అప్పుడు చెప్పాలి, వాడు క్రైస్తవుడండి. దాన్ని కాపాడుతున్నామా చెప్పండి? ఈ క్రైస్తవం యొక్క విలువలు మనం కాపాడుతున్నామా? లాజికల్ దొంగబద్ధాలు ఆడొచ్చని ఎక్కడవండి దుర్బోధలని? ఆ అమ్మాయిని కాపాడడానికంట ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీ తెచ్చి ఏమన్నారట? అబద్ధం చెబుతారట. షార్ట్ ఫిల్మ్లో లోతు నెట్టామనుకో, లోతు రైటింగ్ మార్చేతాడు, గుర్తెట్టుకో. చెప్పొద్దు అంటాడు ఆయన. వాళ్ళే కాదు, మీరు గమనించండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమీ లేదు, జస్ట్ అలా దండం పెట్టి పక్కన మనసులో ఎవరినో తలుచుకుని దేవుడిని తలుచుకుని పైకి మాత్రం అబద్ధం, ఈ దేవుడినే మేము తలుచుకున్నామని చిన్న అబద్ధం ఆడితే వాళ్ళకి అగ్నిగుండం ఉందా? అగ్నిగుండకానికైనా పోతాం కానీ అబద్ధం ఆడము, అబద్ధమైన మీ దేవుడికి దండము పెట్టము. మీరేం చేసుకుంటారు చేయండి. ఇసిరేసారు, ఇసిరెత్తే ఏమైంది? అగ్నిగుండంలో దేవుడు వచ్చి వాళ్ళ పక్కన నిలబడతాడని ఎవడైనా ఎక్స్పెక్ట్ చేశాడా? నమ్మినోడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. గుర్తు, నీకు నాకు ఆ ఊహ మనకు తెలియదు, కానీ నమ్మినోడికి భాగమేనండి. యోసేపు జీవితంలో చెరసాల, ఆ చెరసాల్లో కూడా దేవుడు తనతో ఉంటాడని నీకు నాకు నమ్మకం ఉండదు, కానీ ఆ అబ్బాయికి నమ్మకం ఉంటుంది. వాళ్ళు అబద్ధం మాడరు. ఆవిడ చెప్పింది అబద్ధం. వస్త్రముదులు వెళ్ళిపోయాడు, నన్ను లాగేశాడు, కంగారు పెట్టేశాడు, అది ఇది ఎంత అబద్ధాలు చెప్పిందండి. ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పలేదండి? ఎన్ని అబద్ధాలు చెప్పింది, అబద్ధాలన్నీ చెప్పింది, ఎన్నో అబద్ధాలు చెప్పింది. అన్ని అబద్ధాలు చెల్లాయా? ఇప్పుడు ఆవిడ అబద్ధం చెప్తుందని ఈయన డిఫెన్స్ చేయడానికి నిలబడ్డాడు. ఆయన నీతికి పడి ఆగాడు, దేవుడు చూస్తున్నాడు నిలబడ్డాడు. ఎక్కడ ఆమె చెప్పేది ఇదని కానీ అదని కానీ ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. విషయం ఎరిగిన దేవుడికి తనను తాను అప్పగించుకున్నాడు. అన్యాయపు ఐగుప్తిలో తల దించాడు, దేవుడి దగ్గర తల ఎత్తాడు. ఏ సిగ్గుమాలింది పనికి మాలిన అబద్ధాలు చెప్పిందో ఆ సిగ్గుమాలిన దాని ముందే ఫరోతో పాటు రథమెక్కి బంగారం ఉంగరం పెట్టుకుని అదే వీధిలో వస్తుంటే సిగ్గు లేకుండా ఇలా నిలబడి ఉంటుంది ఆ రోజు. గురువు గారు నమస్కారం అని. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆమెకు ఆఫీసర్ అయ్యాడు, గుర్తుపెట్టుకోండి. అబద్ధం ఆడితేనే చెప్తున్నాను, నష్టాల మీద నష్టాలు. నిజం మాట్లాడితే ఆ రోజుకే నష్టం, భవిష్యత్ అంతా ఫలములమయం. గుర్తుపెట్టుకోండి. అబద్ధం ఆడొచ్చండి. ఇప్పుడు రోగు, ఇంకో ఎగ్జాంపుల్ ఉందిగా, మళ్ళీ పార్ట్ 2లో చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ ఉంది. మరి రోగికి ఆయన అబద్ధం చెప్పకపోతే చచ్చిపోతాడు కదండి. అంటే నేను మాట్లాడినాను, అబద్ధాల వల్లనే బతికేస్తారా రోగులందరూ? మందుల వలన బతుకుతారా? అబద్ధాల వలన బతుకుతారా? వైద్యం వలన బతుకుతారా? దేని వలన బతుకుతారండి? ఒకవేళ అబద్ధాల వల్లనే బతుకుతారంటే మెడికల్ షాపులు దేనికి? అబద్ధాల వల్లనే బతుకుతారంటే డాక్టర్లు దేనికి? ఇప్పుడు అబద్ధాల మీద పిహెచ్డి చేయొచ్చుగా. ఇప్పుడు ఇంత థియలాజికల్ స్టడీస్ దేనికి? 5 years. అందులో స్పెషలైజ్ సబ్జెక్టులు దేనికి? మరో మాట, ఇప్పుడు ఈ వైద్యుడు మనకి ఉదాహరణ, పరమ వైద్యుడు మనకు ఉదాహరణ. చెప్పండి, మన ఈ వైద్యుడిని మోరల్గా మనం తీసుకోవాలా? మన వైద్యుడైన యేసు ప్రభువుని మోరల్గా తీసుకోవాలా? ఈయన. ఎందుకంటే ఈ వైద్యులను నడిపించేది కూడా ఏ వైద్యుడు చెప్పండి? ఆ పరమ వైద్యుడు. అడ్డెట్టా కుదురుద్దండి, ఆయన వాళ్ళను కూడా నడిపిస్తాడంటే నడిపిస్తాడు. ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళు కూడా అంటారు, ఏమని చెప్పడం, మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ మేము చేసాం. చెప్ప, మీకు ఇంకో డాక్టర్ గారు ఉంటారుగా, ఆయనకు ప్రార్థన చేయండి అంటారు. ఎవరు ఆ డాక్టర్ గారు? మన దేవుడు. ఆ సిగ్గుమాలిన మాట మనం అనిపించుకోకముందే చెప్పండి, మా డాక్టర్ గారు ఉన్నారని నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే ఈ డాక్టర్ని ఆ డాక్టర్ నడిపించలేదు అనుకోండి, ఈ డాక్టరు మొన్న మధ్య చెయ్యి ఇరిగిపోయిందని ఈ చెయ్యి పట్టుకెళ్తే ఈ చెయ్యి కొట్టేసేసి రాడ్ వేసేసారట. అలా ఉంటుంది ఎవరు. మీకు అర్థమైందా? ఒక ఆయన ఇక్కడ ప్రాబ్లం వస్తే ఇటేపు కోసేసి అందులో కత్తిరి మర్చిపోయాడు, దూది మర్చిపోయాడు. ఒక ఆయన ఏకంగా గొడవ లేకుండా దూది. ఏమర్థమవుతుంది? ఈ పొట్టలో కణుతులు ఉన్నాయంటే వేరే కణుతులు కట్ చేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా?
అందరికీ వెళ్ళండి, 10 రూపాయలకు వైద్యం చేసి ఉత్తమ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి చేతులు దానం పెడతాం. అలాంటి వైద్యులు మనం ఏమన్నాం, ఉన్నతమైన వైద్యులు వాళ్ళని ఏమన్నాం. కానీ ఏ వైద్యులు నడిపించాలన్నా ఆ వైద్యులు కూడా మనుషులే, ఆ వైద్యులు నడిపించేది కూడా దేవుడే. ఇప్పుడు చెప్పండి, రోగి దగ్గర డాక్టర్ అబద్ధం ఆడుతుంటే ఈయన మోరల్ కాదు, మనకి ఎవరు మోరల్? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా రోగులను లేపాడు. లేపినప్పుడు ఏమన్నాడు? ఏం కాదులే అన్నాడు. ఏమన్నాడు? నీ విశ్వాసము నేను స్వస్థపరచునుగాక, దిగ్గునలే అన్నాడు. అంతే, లేచాడంతే. అబద్ధాలతోనో మ్యాజిక్తోనో ఇవేమీ కాదు, లేచి నిలబడినాడు. వాడు పరుపు ఎత్తుకుని వెళ్ళిపోతే జనాలకు మెంటలు వచ్చిందంటే, ఈ పరుగులు ఎలా ఎత్తుకెళ్ళిపోయాడంటే అలా ఎత్తుకెళ్ళిపోతారు ఆయనతో పెట్టుకుంటా. అంతే, నేను చెప్పకూడదు కానీ కొన్నిసార్లు కొన్ని మిరాకిల్ పేషెంట్లు ఉంటారు, మీరు చూసారా? డాక్టర్లు చెప్పేస్తారండి 2 నెలల కన్నా ఎక్కువ బతకరని, అయిపోతారు 2 నెలల కన్నా ఎక్కువ బతకరని చెప్తారు. విషయం ఏంటంటే ఆ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉంది, 2 నెలల కన్నా ఎక్కువ బతకరని. నేను పేర్లు చెప్పకూడదు. 2 నెలల కన్నా ఎక్కువ బతకూడదని డాక్టర్లు చెప్తారు. విషయం ఏంటంటే 2 నెలలు కాదు, సుమారు కొన్ని నెలలు సంవత్సరాలు అయిపోయినా ఆ విశ్వాసకి ఏం కాలేదు. ఇప్పుడుకి డాక్టర్లకి వింతేడు చెప్పినా, ఎప్పుడో పోతాడు అనుకున్నాడు, ఇప్పటికి ఇలా తిరుగుతున్నప్పుడు ఇప్పుడు టెస్టులు చేస్తే అర్థమైందట, ఇంతకీ ఇది ఉందా పోయిందా, ఏంటది క్యాన్సర్. అది ఎట్టా కుదురుద్ది? వాళ్ళ వైద్య రంగంలో ఇలాంటివి ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఈ రంగంలో మాత్రం ఇలాంటి మిరాకిల్స్ చాలా రాయబడ్డాయి. కాబట్టి మన మోరల్ ఎవరు చెప్పండి? దేవుడు. ఇక 3వ ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఇక మరి రాహాబు అబద్ధం ఆడింది కదా అని అదుందిగా. రాహాబు అబద్ధం ఆడిందిగా అంటే రాహాబు అబద్ధం ఆడిందని దేవుడు మెచ్చుకున్నాడా? బాగా వినాలి. రాహాబు అబద్ధం ఆడిందని దేవుడు మెచ్చుకున్నాడా? రాహాబులో దేవుడు మరొక విషయాన్ని చూశాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, రాహాబు ఎవరండి? అన్యురాలు. రాహాబు ఎవరండి? ఇంకా పూర్తిగా దేవుని వైపు తిరగని ఒక మోయాబు ప్రాంతం, అమోనీయుల ప్రాంతాలకు చెందిన తల్లి. ఆమెను గూర్చి మనకు ఉదాహరణ తీసుకుంటున్నప్పుడు అబద్ధం ఉదాహరణ ఏంటండి? దేవుడు అసలు ఆమెను ఏమి చూశాడు? మీరు క్రొత్త నిబంధన చదివితే ఆమెని ఏ పట్టికలో పెట్టాడో తెలుసా? విశ్వాస వీరుల పట్టికలో పెట్టాడు. అంటే విశ్వాస వీరుల పట్టికలో ఆమెను పెట్టాడంటే ఆ పట్టికలో ఎవరిని పెడతాడు? బలమైన విశ్వాసం కలిగిన వారిని పెట్టాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, హేబేలు, సమూయేలు, ఈ వేశ్య అయిన ఈమె, అంటే ఈ పట్టిక దానియేలు వీళ్ళందరినీ చదువుతుంటే ఈ పట్టికలో బలమైన వారు ఎవరున్నారు చెప్పండి? విశ్వాసులు. బలమైన విశ్వాసం అంటే ఇప్పుడు ఈ పట్టికలోకి రాహాబుని లాక్కొచ్చి ఈ పట్టికలో పెట్టాడంటే ఈమె ఎవరు చెప్పండి? బలముగా విశ్వసించింది. ఏమని విశ్వసించింది? మాటల్లో వద్దు, రెఫరెన్స్లో చూద్దాం. ఒకసారి చూడండి, ముగించుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మొదలు వచ్చుండండి. మీరు పోయి ముఖ్యముగా దేశమును అని చెప్పారుగా ఏగుల వారు, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఇందాక మాట్లాడుకున్నాగా, వాళ్ళని పంపించారు. వాళ్ళు పంపించిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి 2వ వచనంలో. దేశమును వేగు చూసుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చును. అతని యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులు ఎలుపులకు తీసుకుని రమ్ము, వారి ఈ దేశమందంతటా ఏగు చూసుటకి వచ్చిరని చెప్పుటకు రాహాబు నద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఈ 2 మనుషులు తోడుకొని వారిని దాసిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపులకు వెళ్ళిరి. వారెక్కడికి పోయారో నేను ఎరగను. మీరు వారిని శీఘ్రముగా తరిమి పట్టుకొందురు అని చెప్పి తన మిద్ది మీదుగా 2 ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుపు కట్టలలో వారిని దాసి పెట్టెను. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గం వారిని తరిమి 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 వెళ్ళిపోయారు. 9వ వచనంలో అప్పుడు ఆవిడ మాట్లాడుతుంది, ఆ ఏగులు వారు పడుకొనకు మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారు తిట్లెన్ను. ఏమంటుంది? ఇప్పుడు ఈ మాటలు మనకి ఇంపార్టెంట్. ఏమంటుంది? యెహోవా ఈ దేశము మీదకి వచ్చుచున్నాడనియు నీ వలన మాకు
భయము పుట్టిననియు ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తీ దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగ ఆవరింపజేసునో యొర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనునకును ఓగునకును మీరేమి చేసిదురో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిదురో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడు యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషునికైనను ధైర్యము మాత్రం ఉండదు. నేను మీకు ఉపకారము చేసేది కనుక మీరు నా తండ్రి ఇంటి వారిని ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్కచెల్లెలను వారి కలిగిన వారందరినీ చావకుండా బ్రతికనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడనెను. ఇప్పుడు అడుగుతున్నాను, ఈవిడు వాళ్ళని రక్షించడానికి బలమైన కారణం ఏంటట? ఆయన వంటి దేవుడు ఇంకెవ్వరు లేరు. నమ్మింది. పైన ఆకాశమందు కానీ కింద భూమి యందు కానీ ఆయన లాంటి దేవుడికి ఎవ్వరూ లేడు. ఆయన ఎర్ర సముద్రం పాయలు చేశాడన్న వార్త మా చెవుల్ని పడినప్పుడు మా గుండెలు బరువెక్కిపోయినాయి. ఎంత గొప్పదే! మీ దేవుడు చేసిన అద్భుత కార్యాలు మేము విన్నప్పుడు మా ఒళ్ళు పులకించిపోయింది, మా గుండెలు బరువెక్కిపోయాయి. ఇవన్నీ విన్నప్పుడు మాకు అర్థమైంది, మీలాంటి దేవుడు ఇంకెవ్వడూ లేడు. ఆయన వస్తాడన్నది నిజము. ఆయన వస్తే ఖచ్చితంగా మా దేశాన్ని ఎత్తుకెళ్ళిపోతాడన్నది నిజము. నేను ఆయన అంత నమ్ముతున్నాను కనుక నన్ను కూడా మీ దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకోండి అంది. ఈ మ్యాటర్ అంతట్లో మనకి ఏమర్థమవుతుందండి? దేవుణ్ణి బాగా నమ్మింది. ఇప్పుడు దేవుడు ఈవిడ ఆడుతున్న అబద్ధాలు చూస్తాడా, ఈమె నమ్ముతున్న విశ్వాసమును చూస్తాడా? చెప్పాలి. ఇప్పుడు ఈ అమ్మాయిని లేదా ఈ వేశ్యని దేవుడు రక్షించడానికి ప్రధానముగా లంగర్లా వేసింది ఏంటి చెప్పండి? విశ్వాసం. ఇప్పుడు ఆ విషయాన్ని వదిలేశారు. మన వాళ్ళందరూ ఏమి వెతుకుతున్నారు? అబద్ధం ఆడ. అసలు దేవుడు చూడలేని అన్నీ చూస్తారండి. అబద్ధాన్ని బట్టే ఆమెను రక్షిస్తే, అబద్ధాన్ని బట్టే ఆమెను తప్పిస్తే, అబద్ధాలు బట్టే ఆమెను వెనకేసుకొస్తే, నేను మాట్లాడుతున్నాను చెప్పండి, ఇస్కరియోతు యోధ కూడా రాయితీ ఉంటుందా ఉండదా చెప్పండి? ఉందే. అయినా నీతి తప్పాడు, అయినా క్షమాపణ ఎదురు చూసింది, దాన్ని పోడ్చలేకపోయాడు. నా మాట మీకు అర్థమవుతుందో లేదో? విశ్వాసమును బట్టి రాహాబు వేశ్యను కాపాడాడు తప్ప నైస్గా అబద్ధాలు చెప్పింది కాబట్టి కవర్ చేశాడా? మీరెక్కడ బైబిల్ని కదపండి. ఆది కాండంలో అబద్ధం ఆడొద్దన్న దేవుడు క్రొత్త నిబంధనలు కూడా అబద్ధం ఆడొద్దన్నాడు. ఎందుకంటే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకంటే మీరు నన్ను వెంబడిస్తున్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆ గెత్సెమనే వనములో అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తుండగా యేసు అనే వ్యక్తి ఎక్కడున్నాడని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడండి? అలా ఎదురున్నాడు అన్నాడా? ఏమన్నాడు? మీరెతుకుతున్న యేసును నేనే. బయటోళ్ళన్నా సత్యం చెప్పడానికి బదిరిపే వచ్చేమో కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను వెంబడిస్తున్న వారిని ఏమన్నా చెప్పనా? నీవెవరివని పిలాతు అడిగినప్పుడు సత్యము చెప్పుటకు పుట్టి తిని అన్నాడు. ఆయన సత్యము చెప్పడానికి పుడితే ఆయన వెంబడిస్తున్నవాడు కూడా ఎల్లప్పుడూ ఏం చెప్పాలి చెప్పండి? సత్యమే చెప్పాలి. ఇప్పుడు అమ్మాయి అబద్ధం ఆడి చర్చికి వెళ్తే ఇంట్లో గొడవ వద్దంటే ప్రభు చెప్పాడు, గొడవ అవుద్ది. అలాగైతేనే నమ్ము. ఇంటి వారు వ్యతిరేకమవుతారు, నిలబడు. మా ఇంట్లో ఒప్పుకోరు, మీ ఇంట్లో ఒప్పుకోరని ఆయనకి తెలుసు, నిలబడు. నేను అలా అబద్ధాలు ఆడి దొంగ ముసుకేసుకుని ఇలా చక్కగా దొంగసాటిన చర్చికెళ్ళి వచ్చేస్తారంటే ప్రభు ఏమన్నాడు చెప్పనా? మనుషులు ఎదుట ఒప్పుకోని వాడు, గుర్తుపెట్టుకోండి, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొనని వాడు ఆ రోజు దేవదూతల ఎదుట ఆడును నేను ఒప్పుకున్నాను. అంటే నువ్వు క్రైస్తవుడు అని బహిరంగంగా ఒప్పుకోవాలి తప్ప దొంగ క్రిస్టియానిటీ పాటిస్తే ప్రభు ఒప్పుకుంటాడా? రహస్య క్రైస్తవ్యానికి ప్రభు సపోర్ట్ చెప్పండి చెయ్యడు. ఆయన నమ్మావా? నమ్ము.
హింసిస్తారు, బాధిస్తారు, అబద్ధాలు అంటారు, అంటారు 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 అంటారు, బాధపడతారు. ఒకరోజు నిన్నే చూసి మారుతారు. అలా మారిన దాఖలాలు లేవండి. క్రైస్తవ కోడలకు వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో నలిగిపోయిన ఆ తల్లి కొన్ని రోజులకి ఆ ఇంటినే మార్చిన దాఖలాలు లేవు. పూజలు పునస్కారాలు చేయనన్నందుకు ఆమెను హింస పెడితే ఆ రక్తము కారుస్తూ కూడా బైబిల్ చదువుకున్నందుకు ఆ తల్లిని బట్టి మారిపోయిన కుటుంబాలు లేరు. ఇదెందుకు బుర్రలకెక్కదు? ఫోటో ముందుకు వచ్చాట లోపల యేసుప్రభుని అనుకుంటారట, బయటకంట గుర్తుపెట్టుకో, నువ్వు బయట ఏది చేస్తావో లోపల కూడా అదే లెక్కేస్తాడు ఆయన. లోపల ఏది చేస్తావో బయట అదే చేయి, లేకపోతే వద్దన్నాడు అంతే. ఎవరు అంటున్నాడండి? ఏమని చెప్పనా? రే, మా దేవుడు పేరును ఉచ్చరించకపోయినా, మా దేవుడి పేరును చెప్పకపోయినా, బొట్టు పెట్టుకోకపోతే ఈరోజు నువ్వు అయిపోతావురా అన్నాడు. అప్పుడు మనం ఏమనాలట? ఎందుకు అక్కడికి అలా ఏదో అయిపోయి బారెడి కాలం బతికి సువార్త చేయాల్సిన మనం ఈ చిన్న గొడవకు ప్రాణం పెట్టే కన్నా తాత్కాలికంగా అప్పటికప్పుడు జై అనేసి బొట్టెట్టుకుని ఆ పలహారం తినొచ్చేస్తే అయిపోద్దిగా. ఆ లాజిక్ మీరు ఎందుకు పాములు వలె వివేకంగా? అంటే పాము కాదురా, నువ్వు బుడద పాములో తయారయ్యావు. పాము అది. అక్కడ లాజిక్ మీరు ఎన్నన్నా చెప్పండి, పాము కాదు. అసలు ఏమన్నారు? పెట్టొద్దన్నారు, పెట్టమన్నారు, లేదా మాట్లాడుతున్నారు, చంపేస్తున్నారు. ఒకటే అనండి, సార్ ఇంకో మాట చెప్తాను సార్, మీరు ఎన్ని చెప్పినా, మీరు ఏమన్నా, నా పీక మీద కత్తెట్టినా, మీరు ఎన్ని మాట్లాడినా నా దేవుణ్ణి బాధ పెట్టే పని చేయండి సార్. చంపేస్తాంరా. అప్పుడు చెప్పండి, చంపేయండి సార్ అని. అగ్నిగుండంలో వేసేస్తాంరా, వేసేయండి సార్ అని. సింహాల బోన్లో వేసేస్తాంరా, వేసేయండి సార్ అని. ఎర్ర సముద్రం రా, తెలుసు సార్ అని. అలాగే ఉంటాయి మిరాకిల్స్. అవి అలాగే నిలబడండి. ఆ తర్వాత వాళ్ళే అంటారు, సర్లే వదిలేయండి రా అంటారు. అక్కడ వరకు నిలబడతామా? ఇంకా ఆడి పెట్ట మనకు ముందు పెట్టేస్తున్నాం ఏంటి? తండాలయ్యా అన్నారు. అదొద్దు. మోరల్ గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో సివిల్ రైట్స్ మనకు వర్తించకపోవచ్చు, కల్చర్ మనకు వర్తించకపోవచ్చు, కానీ అప్పుడున్న మోరల్ ఇప్పుడు ఉంది, ఇప్పుడున్న మోరల్ ఎప్పుడు ఉంది. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇది మొదటి భాగము మాత్రమే. ఒకవేళ దీని మీద